సమాంతర సమరం, ఇటు పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు, అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఒకేసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మేధోమదనం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సింఘ్వీలతో మంతనాలు. వేణుగోపాల్తో ముఖ్యమంత్రి మంత్రుల భేటీ. నేడు బీహార్కు రేవంత్ మంత్రుల బృందం. ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయని చెప్పి మాట్లాడిండు. వాటిని పట్టుకొని బంధించాలి. మానవ మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయి అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. హెచ్సిలో ఏనుగులు, సింహాలు, నెమళ్ళు లేవు, అంతా ఆర్టిఫిషియల్ అని చెప్తుండు. ఏనుగులు, సింహాలు లేకపోవచ్చు, కానీ నెమళ్ళు, జింకలు ఉన్నాయి. అవి చనిపోయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి అది గుర్తెరగాల్సిన అవసరం 100% ఉన్నది. ఎవరో మాట్లాడితే బాధ్యత లేదు అనుకున్నాం. ముఖ్యమంత్రిగా హెచ్సిలో ఖచ్చితంగా నెమళ్ళు, జింకలు చనిపోయిన మాట వాస్తవమా కాదా? ఏనుగులు, సింహాలు లేకపోవచ్చు. ఏఐ టెక్నాలజీతో సృష్టించారు. కోదండరాంను 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాం. చట్టసభకే కాదు, ఆయనను మంత్రిగా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కోదండరాంను ఏదైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, కోదండరాం సార్ తెలంగాణకు సంబంధించి కొట్లాడి తెచ్చి జేఏసీ చైర్మన్గా ఆయన చేస్తే, ఆయనను గౌరవించకపోగా ఆయనను అవమానించే పద్ధతిలో కంప్లైంట్ చేసి గవర్నర్ కోటాలో రావాల్సినటువంటి ఎమ్మెల్సీని తన్నుకుపోయింది. నోటికాడ బుక్కను తన్నుకుపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ తన్నుకుపోయింది. ఆయన గౌరవం ఇవ్వకుండా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆయనను మంత్రిని చేయాలి, లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వస్తే, కాంగ్రెస్ ఇస్తే కూడా ఓర్వలేని సిచ్యుయేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. గిదా మీరు తెలంగాణ మేధావులకు ఇచ్చేటువంటి విలువ. ఇప్పటికైనా 15 రోజులలో ఎమ్మెల్సీ ఇస్తాను సంతోషం. ఏ రాజకీయ పార్టీనే కానీ ఏం కానీ ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి ఆయనను గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతమందికో ఎమ్మెల్సీలు, ఎంతమందికో ఏదో ఇస్తారు కాబట్టి ఆయన అర్హుడే, 100% అర్హుడే. నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరికి తలొగ్గడా ఆయన. అట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా చట్టసభలకు పంపాల్సిందే, అవసరమైతే మంత్రిని కూడా చేయాల్సిందే. అట్లాంటి వాళ్ళ సలహాలు, సూచనలు ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు గాయనే ఉన్నాడు. కేసీఆర్కు సేమ్ కేసీఆర్ బొమ్మకు సమాన బొమ్మగా లేపాలి. సమాంతరంగా కేసీఆర్కు ఆ స్థాయిలోకి తీసుకురావాలి కోదండరాంను. ఎందుకంటే తెలంగాణకు నేనే జాతిపిత, ఇత్తడి పిత అంటాడు కదా, అది కాదు. తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారే. ఆయన తర్వాత క్రెడిట్ అంతా కూడా కోదండరాం సార్కే రావాలి, కేసీఆర్ కాదాడ. ప్రపంచంలో పోటీ పడేలా ఓయూ అభివృద్ధి 1000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం. వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు, 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ లక్ష్యం. డిసెంబర్లో మళ్ళీ ఓయూకు వస్తా. ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడతా. సీఎం రేవంత్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు భవనాల ప్రారంభం, శంకుస్థాపన. అడిగినవని ఇస్తున్న ఆందోళన ఏంటి? మొత్తం మీద రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ తోటే ఆ ఓయూకు వేయండు. ఓయూకు కావాల్సినటువంటి నిధులు ఇచ్చిండు. జాబ్స్ కూడా వేస్తాం, మళ్ళీ ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి బహిరంగ సభ పెడతా అంటుండే. ఎందుకంటే ఎక్కడ ఉద్యమాలు జరిగినా ఏం కాదు, కానీ ఓయూలో ఉద్యమాలు జరిగితే అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయబడతాయి. ఆ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలలో కూడా ఉద్యమాలు కొనసాగుతాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓయూలో విద్యార్థులు కొంత ఆగ్రహ జ్వాలలతోటి కొంత ఉన్నారు. కాబట్టి దాన్ని చల్లార్చేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా ఓయూకి వచ్చి ఈ మాటలు మాట్లాడిండు. ఉద్యోగాలు ఇస్తాం, ఇక్కడ భవనాలు శంకుస్థాపన చేపిస్తాం, 40,000 ఉద్యోగాలు 6 నెలల్లో, 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాడట. డిసెంబర్లో మళ్ళీ ఓయూకి వస్తా. ఇవన్నీ అంటే మీ ప్రొఫెసర్ని కూడా మళ్ళీ ఆయనకు అవమానం జరిగింది. ప్రొఫెసర్ని కూడా 15 రోజుల్లో మళ్ళీ చట్టసభకు పంపిస్తా అంటున్నాడు. అంటే ఈ విద్యార్థుల్లో ఉద్యమం రాకుండా ఇక నీళ్లు తల్లిపోయిండు అంతే. కొంచెం పొగలు వస్తున్నాయి, అది అంటుకొని రాజీ పెద్దగా మంటలు వచ్చే క్రమంలో ఇంకా మంటలు రాలేదు, పొగ వస్తుంది. ఆ పొగ వచ్చి మంటలు ఎందుకు రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గ్రహించి పోయి నీళ్ళు తీసుకొని చల్లి వచ్చేసినాడు అన్నట్టు. అది ఉస్మానియా యూనివర్సిటీకి పోవడానికి కారణం.